మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో హత్యకు గురైన ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ మృతదేహాన్ని ఇవాళ ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ప్రజా సందర్శనకు ఉంచనున్నారు. అంత్యక్రియల ప్రక్రియ ప్రారంభానికి సంకేతంగా ఖమేనీ భౌతిక కాయాన్ని బయటికి తీస్తున్నారు. శుక్రవారం అయాతుల్లా ఖమేనీ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఖమేనీ సొంతూరు ముషుద్లో ఖననం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టెహ్రాన్లో ఇవాల్టి నుంచి 3 రోజులు అంతిమ దర్శనాలు ఉంటాయని అధికార వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే ఇరాన్లో సంతాప దినాలు సెలవులు ప్రకటించారు. ప్రజల సందర్శనార్థం ఖమేనీ భౌతిక కాయాన్ని 3 రోజుల పాటు ప్రదర్శనకు పెట్టనున్నట్లు ఇరాన్ అధికార వర్గాలు తెలిపాయి. ఖమేనీ తరచుగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగాలు చేయటమే కాక ప్రార్థనలు నిర్వహించిన సెంట్రల్ టెహ్రాన్లోని ఒక పెద్ద ప్రాంగణంలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచనున్నట్లు వెల్లడించారు. 3 రోజుల ప్రజా సందర్శన అనంతరం ఇరాన్ ఖమేనీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరోపక్క ఇజ్రాయెల్ పైన పరిసర దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపైన ఇరాన్ ప్రతీకార దాడులను తీవ్రతరం చేసింది.